బీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల పొలిటికల్ గా వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో ప్రకాష్ గౌడ్ సీఎంను కలవడం వాతావరణం మరింత వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో గ్రేటర్ పరిధిలో పట్టు సాధించడంపై హస్తం పార్టీ ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. ప్రకాష్ గౌడ్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరితే పార్టీ మారిన ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరుతోంది. బీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల పొలిటికల్ గా వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో ప్రకాష్ గౌడ్ సీఎంను కలవడం వాతావరణం మరింత వేడెక్కింది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి. చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. సో ఇవాళ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి? అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది వెంకట్? ప్రసన్న, వరుసగా బీఆర్ఎస్కు షాకులు తగులుతున్నాయని చెప్పవచ్చు. అధికారం కోల్పోయిన అనే షాకుల నుంచి రాకముందే వరుసగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీకి వైపుకు వస్తున్నటువంటి నేపథ్యం రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ కడియం శ్రీహరితో పాటు ఇటు ఖైరతాబాద్ దానం నాగేందర్, అటు భద్రాచలం తెల్లం వెంకట్రావు, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చేరి ఉన్నారు. ఇప్పుడు తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఇవాళ రేపు పార్టీలో చేరబోతున్నారు. అన్నీ కూడా రాజేంద్రనగర్ కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వారి బహిరంగ సభతో రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకాష్ గౌడ్ పార్టీలో చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా స్పష్టమైన సంకేతాలు ఆయన ఇచ్చారు. సో ఇవాళ రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది.